తిరువీరుతో సినిమా చేయాలంటే ఎంత బడ్జెట్ ఉంటే సినిమా చేయొచ్చు? అంటే ఒక్కొక్క అంటే ఇది కాలంతో పాటు మారుతూ వచ్చింది. అంటే ఒక యాక్టర్కి ఇంత మార్కెట్ ఉంటే ఇంత పెడతారు అన్నది కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను వేసిన క్యారెక్టర్లు. మసూదా తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ అబ్బాయితో సినిమా చేయాలంటే ఎంత పెట్టొచ్చు, ఎంత వస్తుంది అని నాకు అర్థం కాల. ఎంత వస్తుంది అంటే ఇది బిజినెస్, నేను ఎప్పుడు దీన్ని బిజినెస్లా చూడాలి, ఆటలాగే చూసున్నాను అప్పటి వరకు. బట్ ఒక ఆయన నన్ను పిలిచినప్పుడు, నీతో సినిమా ఎందుకు చేయాలి, మ్యూజిక్ రైట్స్ ఎంత వస్తాయి, ఓపెనింగ్స్ రావు, అండ్ నీ మీద డిజిటల్ సేల్ ఎంత అవుతుందో తెలీదు, అలాంటప్పుడు నీతో ఎందుకు సినిమా చేయాలి అన్నారు. సినిమా చేయమని నేనేం అడగలేదు, వాళ్ళే పిలిచారా, వాళ్ళే ఇలా అన్నారు. సో ఇది ఈ లెక్కలు అన్నది నాకు చాలా కాలం నేను క్రాక్ చేయలేకపోయాను. నేను ఎలా క్రియేట్ చేసుకుంటానో మార్కెట్ నాకు తెలీదు. నా వరకు తెలిసింది ఏంటంటే నాకు ఇచ్చిన రోల్ని బాగా చేయడం. కానీ ఇది హీరో ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక మార్కెట్. ఎస్, ఆ మార్కెట్ అనే సంగతి ఎప్పుడు తెలిసింది? మసూదా తర్వాతే కదా. కానీ ఇప్పుడు అంత హానెస్ట్గా అంత జెన్యున్గా ఉన్న తిరువీర్ ఫ్యూచర్లో కూడా అంతే ఉంటాడా? అంటే జెన్యున్గా ఉన్నప్పుడు కష్టపడక్కర్లా, అంటే అబద్ధం చెప్పడానికి కష్టపడాలి కానీ నిజం చెప్పడానికి కష్టపడక్కర్లా. కరెక్ట్. అండ్ ఎప్పుడైతే మనం కాని పని చేస్తామో స్ట్రెయిన్ వస్తుంది, అండ్ ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతుంది, కష్టపడాలి, కన్ఫ్యూజ్ అవ్వాలి, బలం కూడా కట్టుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. దాని బదులు మనకు తెలిసింది చెప్పినప్పుడు, మనకు వచ్చింది చేసినప్పుడు ఆ స్ట్రెస్సే లేదు కదా. అలాంటప్పుడు ఇలా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. కానీ అలాగే పిలిచి చెప్పినప్పుడు నీ మీద ఓపెనింగ్ ఉండదు, మార్కెట్ ఉండదు, నీకు డబ్బింగ్ రైట్స్ కింద రావు అని చెప్పినప్పుడు వాట్ ఈస్ అబౌట్ ఫీలింగ్? 2-3 రోజులు బాధేసింది, నాకేం అర్థం కాల. అంటే ఫస్ట్ థింగ్ నాతో సినిమా చేయమని నేను అడగల, రెండోది నా మీద ఇంత మార్కెట్ ఉంటుంది లేకపోతే ఇది క్రియేట్ చేసుకోవాలన్నది నాకేంటో తెలియదు. అది నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే చిన్నప్పటి నుంచి భయం. నాకు మళ్ళీ అలా అనిపించింది ఇది మార్కెట్ అన్నది. ఎలా క్రాక్ చేయాలో నాకు తెలీదు, నాకు తెలిసింది చెప్పింది చేయడం. కానీ కాలం మారుతుంటుంది, చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ అన్నట్టు. ఇప్పుడు ఈ మార్కెట్ బిల్డ్ చేసుకోవాలంటే ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి కథ ఒప్పుకోవాలి, నాకు నచ్చకపోయినా ఒప్పుకోవాలా, కన్ఫ్యూజన్లో పడిపోయాను. తర్వాత ఈ ప్రాసెస్లో మనని ఇలా అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారో, తిరిగి డేట్స్ ఇస్తే సినిమా చేద్దాం అనే వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్. అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది.